హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుపతి గంగమ్మ జాతర ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తారండి. ఈ వీడియో ఎడిట్ చేసే గుడ్డికి 1 వీక్ అయిపోయింది. ఇంటి చుట్టూ రిలేటివ్స్ ఉన్నారు. సో దట్ వీడియో అయితే ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ దట్. ఇంకైతే పసుపు కుంకుమ అంటే గడపకి స్టవ్ గడ్డకి అంతా క్లీన్ చేసుకొని రాత్రి ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఉన్నాను. రాత్రి అంతా అయితే నేనైతే పడుకోలేదు. పిల్లలు అయితే పడుకున్నారు, అక్క వాళ్ళందరూ. ఇంకైతే ఇక్కడ నేను స్నానం చేసుకొని టైం అయితే ఎగ్జాక్ట్గా 12:30 అలా అవుతుంది. ఇంకైతే బెల్లం అన్నము ప్రసాదం అవన్నీ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంకైతే బెల్లం అన్నంకైతే బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పొంగల్ ఎత్తుకొని పోయే దెబ్బకైతే పసుపు కుంకుమ అవి పెడుతున్నాను. తిరుపతిలో ఎక్కువ ఇట్లాంటి దబరాయిలే ప్రిఫర్ చేస్తారు. ఇంకా దీనికైతే పసుపు కుంకుమ చుట్టూ పెట్టి వేపాకు అయితే పసుపు అదే పూలు కట్టే దారం ఉంటుంది కదా, ఆ దారంకి వేపాకు అయితే కట్టి ఈ డేక్షా చుట్టూ చుట్టారు. ఒక పక్క ఇట్లా రెడీ చేసుకుంటూ ఒక పక్క ప్రసాదం అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకైతే బియ్యం అయితే 50% ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి బెల్లం అయితే స్మాష్ చేసుకున్న బెల్లం అయితే వేస్తున్నాను. ఇదంతా రాత్రే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అన్నిటిని. ఇది కొంచెం ఉడుకుతా అన్నాగా ఇదైతే ఆ పక్క స్టవ్ మీద పెట్టి ఈ పక్క అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను. నెయ్యి వేసుకొని ద్రాక్ష క్యాష్యూస్ అయితే వేయించుకుంటున్నాను. ఇంకైతే ఇవైతే వేగిపోయాయి. ఇంకా షెర్వ తీసి మళ్ళీ ఈ పక్క పెట్టి దీంట్లో పాలు పోసి బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. బాగా అడుగు అంటకుండా మిక్స్ చేసుకున్నాను. ఇంకైతే మూత పెట్టి కొంచెంసేపు అయితే ఉడికించుకున్నాను. ఇంకా 90% అయితే ఉడికిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలానే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఆ క్లిక్ మిస్ అయింది. ఇంకైతే అన్నీ రెడీ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను, ఒకదాన్నే ఉన్నాను. అందుకే రెడీ చేసుకున్నటువంటి షూట్ చేయలేకపోయాను. ఇంకైతే అన్నీ రెడీ చేసుకొని ఇంకా జాతరకి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్గా ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా భయంకరంగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకైతే నేనైతే పొంగల్ దెబ్బ అయితే ఎత్తుకొని వెళ్తున్నాను, నేను మా అక్క. ఒకసారి మీరు ఎప్పుడైనా ఒకసారి చూడాలనుకుంటే గంగమ్మ జాతర మేలో అయితే జరుగుతుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఎప్పుడైనా చూడండి. డిఫరెంట్గా అయితే ఉంటుంది జాతర అయితే. ఇంకా ఫుల్ లైటింగ్స్, ఆ షామినాతో ఆ వైబ్స్ సూపర్గా ఉంటాయి. చూస్తే అంటే 2 కళ్ళు చాలా అట్లా ఉంటుంది జాతర అయితే. అన్ని జాతర కన్నా తిరుపతి జాతర అంటే ఇంటర్నేషనల్గానే ఫేమస్. పుష్ప సినిమాలో కూడా సేమ్ తిరుపతి గంగ జాతర అయితే తీశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 1:32 అలా అవుతుంది. అంటే మాకన్నా ముందే వచ్చి పొంగల్ పెట్టుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. 12:30-1 అయితే చాలు, పొంగల్ అయితే పెట్టేస్తారు అమ్మవారికి. ఐ మీన్ ట్యూస్డే 1:30 కలా పెట్టేస్తారు. మార్నింగ్ 1:30 కలా. ఇక్కడైతే పొంగల్ పెట్టేదానికి 20 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మా చెల్లి అయితే టికెట్ అయితే తీసుకుంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు రష్ అయితే. ఒక పక్కే అంబిలి పోస్తున్నారు, అంటే పొంగల్ పెట్టిన వాళ్ళందరూ అంబిలి అయితే పోస్తూ ఉన్నారు. మేమైతే పిల్లలు అయితే తీసుకురాలేదు. మా అక్క చిన్న పాప, ఇంకా మా చెల్లి, మా ఇంకో చెల్లి, మా మామతో అయితే వచ్చాము ఆటోలో. పిల్లలందరినీ ఇంటికాడ పడుకోబెట్టేసినాము. చూడండి ఫస్ట్లో ఇట్లా బ్యానర్ దగ్గర ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ మా అక్క పిల్లలు అందరూ ఇక్కడ మా మామ కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. మా చెల్లి చూడండి.
ఇంకైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాం మేము. పొంగల్ దబ్బర అయినా ఎత్తుకొని చూడండి ఎంతమంది ఉన్నారో. 1 అలా అవుతుంది టైం అయితే. చాలామంది రష్ అయితే ఉన్నారు. 2:30కి అలానే ఆ టైంలోనే అంతమంది అయితే ఉన్నారు. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. మా చెల్లి అయితే ఇక్కడ దీపం అయితే పెట్టుకుంది, సలిపిండి దీపము. చూడండి ఇక్కడ తిరుపతిలో అయితే జెంట్స్ అందరూ లేడీస్ లాగా గెటప్స్ అయితే వేస్తారు. చూసేదానికి చాలా బాగుంటుంది వాళ్ళు చూస్తే. అసలు అమ్మాయిలా అబ్బాయిలా అసలు మనం గుర్తుపట్టలేము. ఇంకా లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాము. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము పొంగల్ పెట్టేదానికి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది అయితే పెడతా ఉన్నారు. ఇంకైతే మేము గుడి చుట్టూ వెళ్ళి ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చి పొంగల్ అయితే పెడతా ఉన్నాము. ఇక్కడ నేనైతే స్టార్ట్ చేశాను పొంగల్ పెట్టేది. చూడండి నా బ్యాక్ సైడ్ అయితే ఎంతమంది ఉన్నారో. వీళ్ళు ఆల్రెడీ పెడతా ఉన్నారు. ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే పొంగల్ దబ్బర అయితే కిందకి దింపి స్టార్ట్ చేశాను. అమ్మవారికి అయితే చీర, జాకెటు, పసుపు కుంకుమ, గాజులు, పసుపు తాడు, అగ్గిపెట్టి, ఒత్తులు అవన్నీ అయితే ఇంటి దగ్గర నుంచే నేనైతే రెడీ చేసుకొని వచ్చాను. టెంకాయ, ఫ్లవర్స్, వేపాకు అయితే మెయిన్ బిగులు. ఇంకా బెల్లం అన్నము అవన్నీ ఇస్తరాకు. ఫస్ట్ ఇస్తరాకు వేసుకొని దాని మీద కొన్ని వాటర్ చల్లి ఇస్తరాకునంతా కడిగి దాని మీద మనం ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చింటాం కదా బెల్లం అన్నము. ఆ బెల్లం అన్నము వేసుకొని చూడండి ఇక్కడైతే నేను వేస్తూ ఉన్నాను. అసలు కూర్చునేదానికైతే అక్కడ చోటే లేదు, అందరూ నిలబడుకొనే పెడుతున్నారు. బెల్లం అన్నము, ఆకు, ఒక్క, అరటిపండ్లు. ఈ చల్లిపిండి దీపం అయితే ఇట్లా ఒక బౌల్లోకి వేసుకొని దాన్ని గుంతలాగా చేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని ఒత్తి అయితే పెట్టుకొని దీపం పెట్టుకోవాలి. ఇదైతే మెయిన్. కొంతమంది పల్లెటూరులలో రాయలసీమ స్టైల్ అయితే ఇలా అయితే పెట్టరు. ఇక్కడ తిరుపతిలో అయితే ఇట్లానే పెడతారు. ఇది ఫస్ట్ టైం పెట్టడం పొంగల్ కూడా. అప్పుడు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు పెడతా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళైనాక ఫస్ట్ టైం పెడతా ఉన్నాను. అది కూడా పాపకి అమ్మవారు అయితే పోసింది. అప్పుడైతే మొక్కున్నా నేను, అమ్మ చల్లగా దిగిపో, నీకైతే ఈ సంవత్సరం పొంగల్ పెడతాను అని మొక్కున్నాను. అందుకని ఇప్పుడు పెడతా ఉన్నాను. ఇంకైతే నేను తెచ్చిన చీర, జాకెటు, ఆకు, ఒక్క, అరటిపండ్లు, పసుపు తాడు, గాజులు అవన్నీ అయితే ఇక్కడ పెడతా ఉన్నాను. పసుపు, కుంకుమ, వేపాకు అవన్నీ అయితే ఒక బ్యాగ్ మీద అయితే పరిచిపెట్టున్నాను. ఇంకా ఇస్తరాకులో అయితే బెల్లం అన్నము, ఆకు, ఒక్క, అరటిపండ్లు అయితే పెట్టాను. ఇంకైతే ఆ సలిపిండిలో దీపం అనేది వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఇక్కడైతే అగరబత్తులు అయితే వెలిగిస్తూ ఉన్నాను. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. నేను ఫిల్టర్ నీళ్ళు తాగను, మా అక్క వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగుతారు, నేనైతే బోర్ వాటర్ తాగుతాను. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫిల్టర్ నీళ్ళు తాగుతాను, అందుకని గొంతు అయితే రాసకపోయింది. ఇంకా అగరబత్తులు వెలిగించి ఇక్కడైతే టెంకాయ అయితే కొడతా ఉన్నాను. దేవుడికి అయితే గట్టిగా మొక్కుంటున్నాను, నా పిల్లలు అందరూ బాగుండాలి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు క్షమించమ్మా అని అలా అయితే నేను మొక్కొని టెంకాయ అయితే కొడతా ఉన్నాను. ఇక్కడ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా, గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా 3 మెంబర్స్ చేయి తాకి టెంకాయ అయితే కొడతాము. మా ఆయన నింటే మా ఆయన, మా పాప, నేను కొడతా ఉన్నాను. ఇప్పుడు మా అక్క పాప నేను అయితే కలిసి ముగ్గురం చేతులు తాకి కొట్టి ఆ ప్రసాదం చుట్టూ అయితే వాటర్ అయితే వేసి మా అక్కకి, మా అక్క పిల్లలకి, మా చెల్లికి అందరికీ అయితే ఇస్తూ ఉన్నాను. నేను తాగలేదు, ఎందుకంటే నేను ఒక్క పొద్దులో ప్రసాదం అయితే బోనం అయితే పడుతున్నాను, పొంగల్ అయితే పెడుతున్నాను. ఇంకైతే ఇక్కడ మా చెల్లి ఇవి కొత్తగా పెళ్ళయింది వీళ్ళకి. ఇంకా వీళ్ళు కూడా వస్తాను అంటే ఇంకా వీళ్ళు కూడా వచ్చారు గుడికైతే. ఇంకా ఈ అమ్మాయి కూడా టెంకాయ అయితే కొడుతుంది. ఆ అమ్మాయి 4-5 టైమ్స్ అయితే కొట్టింటుంది. ఇంకా అమ్మాయి వాళ్ళ కాక నువ్వు కూడా కొట్టక్క అంటే ఇంకా నేను ఆ చేత్తో 2 సార్లకే పగిలిపోయింది. మన ఆడవాళ్ళకి టెంకాయ కొట్టడం పెద్ద ఇది కదా. నా పెళ్ళైన కొత్తలో అయితే నేను కూడా ఇలానే కొట్టుతా ఉన్నాను. అంటే
గట్టిగా కొట్టలేను నేను, అట్లా అందరూ నవ్వుతా అన్నారు. అలా అయితే ఉన్నింది. ఇంకైతే ఇక్కడ పొంగల్ పెట్టుకొని ఇక్కడ పొంగల్ అయితే పెట్టేసిన. మా అమ్మ కూడా టెంకాయ అయితే కొట్టేసింది. ఇంకా గట్టిగా అయితే అమ్మవారిని గంగమ్మని అయితే ముక్కొని ఇంకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. అవన్నీ మళ్ళీ దబరాలో పెట్టుకొని వెళ్తా ఉన్నాము. చూడండి రష్ ఎలా ఉన్నారు, సైడ్కే పెడతా ఉన్నారు. ఇంకా పాపనైతే తీసుకున్నాను, మా అక్క కూడా ముక్కుంటానంటే. ఇంకైతే మా మామ అయితే రాలేదు, ఇంకా నేనే వెళ్తున్నాను కోడి కొట్టించుకోరాను. మా మామ ఆటో దగ్గరే ఉన్నాడు, అంటే బయట ఆటో పార్క్ చేస్తాము. పోలీసు వాళ్ళు అయితే అరుస్తూ ఉన్నారు. ఇంకైతే వాడైతే అక్కడికి వెళ్ళాడు. ఇంకా నేను మా చెల్లి అయితే కోడి కట్ చేసుకొని వచ్చేదానికైతే వెళ్తా ఉన్నాము. ఇంకా కట్ చేసుకొని రిటర్న్ అయితే పొంగల్ దగ్గర చూడండి ఎలా కోస్తున్నారు. చిన్న పిల్లలే కోడి అయితే కోస్తూ ఉన్నారు. ఒక కోడి కట్ చేసిన దానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఉత్త పీక కోసేదానికే. చూడండి గాయ్స్ ఎలా ఉన్నారు జనాభాలు. గుడిని అయితే ఇలా డెకరేషన్ చేశారు. ఇంకా ఫుల్గా గుడి అయితే డెకరేషన్ చేశారు ఇక్కడ చుట్టూ. గుడి చుట్టూ ఇక్కడైతే ఎవరైనా ఎమర్జెన్సీ నర్సులు వాళ్ళు కూడా వచ్చారు. ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా నర్సులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు గుడి పక్కనే. ఇక్కడ కొంతమంది అయితే పొర్లు దండాలు పెట్టుకుంటూ గుడి చుట్టూ వెళ్తూ ఉన్నారు. టెంకాయని దొల్లిచ్చి మళ్ళీ వాళ్ళు పడుకొని ఇంకా అట్లా పొర్లు దండాలు అయితే పెడతా ఉన్నారు. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ షెల్ఫ్ వీడియో అయితే తీస్తూ ఉంది. ఫుల్ రష్ అయితే ఉన్నారు. 1:30, 1:45 2 అలా అవుతుంది టైం అయితే. అప్పటికే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చూడండి. నాకైతే రాత్రి అంతా నిద్ర లేదు ఫ్రెండ్స్. నా కళ్ళు చూడండి, నా ముఖం ఎలా ఉందో, నిద్రమత్తు, ఫుల్ నిద్రమత్తు. ఇక్కడైతే అప్పుడు కూడా చాలా మంది అంకుల్స్ ఇంకా కొంతమంది అయితే వేషాలు అయితే వేసుకొని వచ్చారు. ఇంకైతే మేము వెళ్తా ఉన్నాం. నాకైతే భుజాలు పెరికేస్తూ ఉన్నాయి. ఆ దబరా ఎత్తుకొని గుడి చుట్టూ పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పెయిన్ ఎక్కువ వచ్చేసింది. ఇంకా ముందర ఎంట్రన్స్లో అయితే ఇలా లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. ఇంకైతే మా పాప ఎక్కడ పడుకుంది. ఈ పాప లేచా కానీ ఉండదు, అందుకే ఈ పాపను అయితే ఎత్తుకొని వచ్చాము. ఇంకైతే మేము వెళ్తూ ఉన్నాము. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.